డాన్ బాస్కో నవజీవన్ హైదరాబాదు మైగ్రేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్యూషన్ సెంటర్లో అబ్దుల్గంజ్లోని శివాజీ స్టాచ్యూ దగ్గరలో ఉన్న మైగ్రేషన్ పీపుల్స్ చిల్డ్రన్స్కు ఈరోజు శనివారం ఖోఖో ఆట ఆడిపిస్తున్న టీచర్ ధర్మేంద్ర. వీళ్ళందరూ మైగ్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు ప్రాంతంలో నందికొట్కూర ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు. ఇక్కడ వీళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడ ఉదయం సాయంత్రం పూట చెత్త ఏరుకోవడం కోసం మహారాజ్గంజ్, కోటి, హైబిడ్స్ ఏరియాలో, అబ్దుల్గంజ్ ఏరియాలో తిరుగుతుంటారు. వీరికి డాన్ బాస్కో నవజీవన్ డైరెక్టర్ ఫాదర్ బాలి గారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫాదర్ రమేష్ గారి సపోర్టుతో, సజెషన్స్తో, సలహా సూచన మేరకు ఈ అబ్దుల్గంజ్ ఏరియాలో ట్యూషన్ సెంటర్ నిర్వహించడం జరిగింది. రోజు పిల్లలకి ఇక్కడ ట్యూషన్ నిర్వహించడం జరుగుతుంది. వీరికి ప్రాథమిక విద్యను అందించడం కోసం ఇక్కడ అందుబాటులో స్కూళ్ళు లేదు. చాలామంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. 150 కుటుంబాలు ఇక్కడ వలస వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా ఈ విధమైన ట్యూషన్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా చదువుకోవడం జరుగుతుంది. ఈ అబ్దుల్గంజ్ బస్టాండ్ వెనకాల, లైబ్రరీ వెనకాల ఉన్న ఈ ఏరియా స్లమ్. ఇదంతా చెత్త చెదరం కాగితాలు ఏరుకొని ఉంటున్న పిల్లల యొక్క కుటుంబాలకు ఇక్కడ ప్రతిరోజు ట్యూషన్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కగా పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను బోధించడం జరుగుతుంటుంది. టీచర్ డాన్ బాస్కో గారి ఆశయాలను, ఆలోచన విధానాలను, బాలికలను, యువతను చైతన్యవంతం చేయడం కోసం, పేద కుటుంబాలను భరోసానివ్వడం కోసం డాన్ బాస్కో నవజీవన్ హైదరాబాద్ వారి డైరెక్టర్ బాలి గారు సహకారంతో, సపోర్ట్తో, సలహా సూచన మేరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ గారు ఆదేశం మేరకు ఈ యొక్క ట్యూషన్ సెంటర్ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వీధి బాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం వారికి చదివే కాదు, ఆటపాటలు, అదేవిధంగా హెల్త్, రోజు వీళ్ళకు స్నాక్స్ ఇస్తూ ట్యూషన్ నేర్పించడం జరుగుతుంది. టీచర్ చక్కగా ఆటపాటలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ తల్లి కూడా ఒకరు వచ్చి చూడడం జరుగుతుంది. పాపం చూసి కింద జాగ్రత్త, జాగ్రత్త చూసి మధ్యలో లేపాలి. మధ్యలో లేపేటప్పుడు కో అని చెప్పాలి. మధ్యలో లేపేటప్పుడు కో అని చెప్పాలి వాళ్ళకి. కూర్చో, ఇక్కడికి వచ్చి ఇక్కడ పో.